ఆశీర్వాదం తీసుకోవాల్సిన దేవుడి దగ్గర, నా దగ్గర కాదు. అన్నయ్య, రోజు నాతో మాట్లాడేది, నన్ను చూసుకునేది, నా గురించి పట్టించుకునేది, నాకు జీవితాన్ని ఇచ్చింది నువ్వు. ఆ దేవుణ్ణి నేను ఎప్పుడు చూడలేదు, నిన్నే చూస్తున్నాను. నువ్వే నాకు దేవుడివి. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు. ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ? ఓ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. జానకి, అన్నం తిందావురా. ఏంటి? నాకు ఆకలిస్తుంది. వెళ్ళి తిను. నువ్వు తినకుండా నేనెలా తింటాను? అమ్మ కూడా తినలేదు. ఎన్ని రోజులు ఇలా? మనిషిపోయిన బాధ రేపోతుందని గ్యారంటీ ఉందా? మర్చిపోయేంత వరకు తినవా? మర్చిపోతావన్న విషయం నీకు తెలుసు. అది తెలిసినప్పుడు అన్నం మానేయాల్సిన అవసరం ఉందా? అసలు ఈ ప్రపంచంలో మర్చిపోలేని బాధంటూ ఒక్కటైనా ఉందా? లేదు కదా. పద. అమ్మా, రా అన్నం పెట్టు. విజయ్, నిన్నొకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? అడుగు. చనిపోయింది నిజంగా నందినియేనా? అడుగుతోంది నిన్నే. చనిపోయింది నందినియేనా? అదేంటి ఇప్పుడెందుకు వచ్చిందా డౌట్? నువ్వే కల్లారా చూసావు కదా నందినిని. నా చేతులతో నేనే అన్నీ చేశాను కదా. నందిని కాకుంటే ఈ బాధ ఏడుపులు ఉంటాయా? కదా, నందినియే కదా, అంటే నీ భార్యే కదా, నాకు సవతే కదా. అది ఇప్పుడు లేదు అంటే అసలు నేనే తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది మీకెలా ఉండాలి? నేను నందినితో పంచుకుంది కోపాన్ని, బాధని, ఈర్ష్యని, త్యాగాన్ని అంతే. కానీ నువ్వు ప్రేమని, దాని శరీరాన్ని కూడా పంచుకున్నావు.
జానకి ఏంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నిజం, అసలు మీ ఇద్దరిలో నాకు బాధే కనిపించడం లేదు. నన్ను చూసి బాధపడుతున్నారే గాని అసలు నందిని పోయిందని బాధపడరేంటి? మీ ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు, బాధ, ఆవేదన అంతా. అయ్యయ్యో, జానకి బాధపడుతుంది అని నా మీద జాలి చూపిస్తున్నారే తప్ప అయ్యో నందిని చనిపోయిందే అనే బాధ అసలు నాకెక్కడా కనిపించడం లేదు. అసలు ఏమైంది మీ ఇద్దరికి? నీకది కోడలేగా, నీ కొడుక్కి భార్యేగా కాదా? బాధ లేకుండా ఎలా ఉంటుంది? నీకెంత బాధ ఉంటే మాకెంత బాధ ఉండాలి? మీరంటున్నారు కానీ నాకు కనిపించడం లేదత్తయ్య. ఈ మనిషిని చూసారా? సంబంధం లేనట్టు, ఎవరో బయట మనిషి పోయినట్టు ఎలా భోంచేస్తున్నాడో. అసలు ఆకలి ఎలా వేస్తుంది అత్తయ్య మీకు? ఆకలి ఎలా వేస్తుంది? నీకోసం, మా కోసం కాదు. మేం తింటే నువ్వు కూడా తింటావని. ఇదంతా నీకోసమే. నా కోసం నేనేమీ చేయట్లేదు. ఏం చేసావు నా కోసం? నాకేమీ అర్థం కావట్లేదు విజయ్. ఏం చేసావు నా కోసం? చాలా చేశాను. ఏ మనిషి చేయలేని పనులని చేశాను. నీకోసమే ఇదంతా చేసింది. విజయ్, నువ్వు ఉండమ్మా. ఏం చేయలేదు అంటాదేంటి? మనందరం చేసింది దీనికోసం కాదా? ఆలోచించేది దీని గురించి కాదా? దీని గురించి జాలిపడడం కూడా తప్పంట. దీన్ని ప్రేమించడం తప్పంట. ఇది ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోవడం కూడా తప్పంటదేంటి? ఏ ఇదంతా నీకోసం చేస్తుంది కాదా? నీకు అర్థం కావట్లేదా? ఏంటి విజయ్, నందిని చనిపోయిందని నేను బాధపడుతుంటే ఆ బాధ నీలో కనిపించడం లేదని నేను అడుగుతుంటే నా కోసం ఏదో చేశాను అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఏం చేసావు నా కోసం? చెప్పు, ఏం చేసావు నా కోసం అని అడుగుతున్నానుగా. చెప్పు విజయ్, చెప్పు. నీకోసమే. నీకోసమే. నా కోసం? ఏడుస్తున్నాను. ఇంత బాధని దిగమింగుకొని ముద్ద గొంతు దిగకపోయినా నీకోసం, నువ్వు తింటావని తినడానికి ప్రయత్నిస్తున్నాను. నీకోసమే. నా ఏడుపంతా నీకోసమే. ఏంటత్తయ్య ఇదంతా? నీకు అర్థం కాదులేమ్మా. నీకేమైనా అర్థమైందా? చెప్పు. ఏమో, నాకు అర్థం కాలేదమ్మా. విజయ్, ప్రపంచంలో చావును మించిన బాధ ఇంకేది ఉండదు కదా.
నందిని గురించి బాధపడుతూ మనమే ఇలా ఉన్నామంటే మరి మా నాన్న ఒకవేళ నేను పోయినా మా నాన్న ఇంత బాధపడడేమో, కానీ ఇప్పుడు బాధపడుతుంటాడు. ఎందుకో తెలుసా? ఆయనకి సొంత మనుషుల కన్నా ప్రపంచం అంటేనే ఇష్టం. సొంత మనుషులు ఆయనకి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళు బాగుంటారు అని ఎప్పుడూ ప్రపంచం గురించి ఆలోచించేవారు. ఎప్పుడైతే నందినిని నా ప్లేస్ లోకి తీసుకున్నాడో, ఎప్పుడైతే నిన్ను నందినికి ఇచ్చేశాడో అప్పటి నుంచి ఆయనకి నందిని అంటే ఇష్టం పెరిగిపోయింది. చూసావుగా నందిని కోసం ఎంతగా ఏడ్చారో. ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే జానకి చనిపోయిందని ఏడుస్తున్నారేమో అనుకుంటారు. అంత ఇష్టం పెంచుకున్నారు నందిని మీద. మరి ఈ బాధలో ఆయన కూడా అన్నం తినుండరుగా. జానకి, మీ నాన్న గట్టి మనిషి. తన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో సుఖదుఖాలు చూసిన మనిషి. అలా ఏం ఉండడు, తినే ఉంటాడు. నిజమే అత్తయ్య, కానీ ఆయన ఎంత గట్టి మనిషో ఆయన మనసు అంత సున్నితం. ఎదుటి వాళ్ళ కన్నీళ్ళకి పరోక్షంగానైనా ఆయన కారణం అనుకుంటేనే తట్టుకోలేరు. అలాంటిది ఎదుటి వాళ్ళ చావుకి తను కారణం అనుకుంటే ఎలా తట్టుకోగలరు అత్తయ్య? ఎలా తట్టుకోగలరు? నీకేమైనా పిచ్చా? నందిని చౌకి ఆయనకి సంబంధం ఏంటి? నాకు సంబంధం ఉందిగా, చాలదా? నా కూతురి వల్లే నందిని చనిపోయింది అన్న ఒక్క బాధ చాలదా మా నాన్న బాధపడ్డానికి? జానకి అనే దరిద్రాన్ని నేను కనకుండా ఉండుంటే నందిని బ్రతుకుండేది అనే భావన ఆయనకి కలిగితే చాలదా ఆయన ఏడవడానికి? ఖచ్చితంగా ఇదే జరుగుంటుంది అత్తయ్య. ఇప్పుడు మా నాన్న కూడా ఆకలితో బాధపడుతూనే ఉంటాడు. సర్లే జానకి, వదిలే, అలవాటు చేసుకో. ఎప్పుడు మర్చిపోతాయి అప్పుడే తిను. అంతేకాని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మర్చిపోవడానికి ట్రై చేయి. ఎందుకంటే మనందరిలో ఉండేది మనసులే. బాధపడేది, కోప్పడేది, ఆనందపడేది, అసహించుకునేది అన్నీ అన్నీ మనుషులు కాదు, మనసులు. అది తేలిగ్గా మర్చిపోతుంది దేన్నైనా.
అత్తయ్య మనం మా ఇంటికి వెళ్దామా? ఎక్కడికి? నాన్నని చూడాలనుంది విజయ్, నన్ను తీసుకెళ్ళవా? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. మాటి మాటికి ఇంటికెళ్తా అంటావేంటి? ఆయన నీ మీద ఎంత కోపంగా ఉన్నారో తెలుసా? ఏం చేస్తాడు? తిడతాడు, కొడతాడు, చంపేస్తాడు, అంతేగా. జానకి, నా మాట విను. ఇంకా ఆ కోపం రేపో ఎల్లుండో ఏదో ఒక రోజు తగ్గిపోతుంది. నువ్విప్పుడు ఆయనకి ఎదురు నిలబడితే ఆ కోపం తగ్గదు. ఆల్రెడీ ఆ కోపం కొన్ని రోజులుగా నడుస్తుంది. ఆ కోపం తగ్గిపోయే సమయం దగ్గరలోనే ఉందేమో. ఇలాంటి సమయంలో నువ్వు ఆయన కంటపడితే అది మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది. అందుకే నా మాట విను. ప్లీజ్ జానకి, నా మాట విను. కొన్ని రోజులు ఓపిక పట్టు. ఆ తర్వాత నేనే నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. ఎప్పుడు తీసుకువెళ్తావు? తీసుకెళ్తానులే. ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను. ఏమో, నాకైతే నాన్నని చూడాలనుంది. మీరెవరు తీసుకువెళ్ళకపోయినా నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆగాననుకుంటున్నారేమో. నాకు వెళ్ళాలనిపిస్తే ఇప్పుడు కూడా వెళ్ళిపోతాను. ఇప్పుడైతే అనిపించట్లేదు కదా? ప్రస్తుతానికి. నందిని, అత్తయ్య ఏది? అత్తయ్య ఇంటికెళ్ళిందమ్మా. ఇంటికెళ్ళిందా? ఇంటికెళ్ళడం ఏంటి? అసలు తను ఎందుకు వచ్చింది? ఎందుకు వెళ్ళిపోయింది? నాకిలా ఉంటే తను ఇంటికెళ్ళడం ఏంటి పిన్ని? ఏమైనా అర్థం ఉందా? అయ్యో, అలాంటిదేం లేదు. తను నీకోసం ఎంత కంగారు పడిందో తెలుసా? డాక్టర్కి తనే ఫోన్ చేసి పిలిపించింది. నీకున్న డిసీజ్ గురించి మాకెవరికీ తెలియదు కదా. డిసీజ్ ఏంటి? డిసీజ్ నాకు అలాంటివేమీ లేవు. ఆ డాక్టర్ చెప్పిందా? డాక్టర్ ముందు నుంచి దానికి నేనంటే పడదు. అది జానకి పార్టీ. జానకి పార్టీ. నువ్వంటే అందరికీ ఇష్టమేనమ్మా. నువ్వే అలా అనుకుంటున్నావంతే. నీకు పర్వాలేదని తెలిసిన తర్వాతే మీ అత్తయ్య ఇంటికి వెళ్ళింది. అసలు నేను కళ్ళు తెరిచే వరకు ఉండాలి కదా బాబాయ్. వెళ్ళిపోవడం ఏంటి? ఎవరున్నారు అక్కడ? ఉన్న ఆయన పోయాడు, నేను ఇక్కడ తగలబడ్డాను. ఇక మిగిలింది తనొక్కతే. ఒంటికాయ సొంటి కొమ్మలాగా ఇల్లంతా తిరగడానికి వెళ్ళిందా? ఇక్కడ మీరున్నారు, నేనున్నాను, పిన్నుంది. కాసేపు మాట్లాడుకోవచ్చు. మనిషికి మనిషి తోడుగా ఉండొచ్చు. అక్కడికెళ్తే తింటున్నా తిరుగుతున్నా ఆయన ఆలోచనలేగా. సరే తినదు అనుకోండి, అది వేరే విషయం. అక్కడ గాలి పీల్చినా ఆ గాలిలో ఆయనే కనపడతాడు కదండి. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళిందో ఏంటో.
ఏదో ఉంది ఆ. అలాంటిదేమీ లేదు నందిని. ప్రవళిక తను కూడా ఎందుకలా వెళ్ళిపోవడం? ఉండొచ్చుగా. ఇక్కడెవరూ పరాయవాళ్ళు లేరుగా. ఇది కరెక్ట్ కాదు. హరి, నువ్వు కూడా ఏంటి అర్థం చేసుకోకుండా? అర్థం చేసుకోవాల్సింది దేవి. అరే ఇక్కడ మనిషిని వదిలేసి అక్కడ తను ఒక్కతే బాధపడాల్సిన అవసరం ఏముంది? నందిని అడిగినట్టు అక్కడ అసలు ఏముంది? ఏం ఉంది కాదు, ఉన్నాడు. అలా చూస్తావేంట్రా? అది అక్కడికే వెళ్ళుంటుంది. వెళ్ళు, దారిలోనే ఉంటుంది. ఆపి తీసుకురా. అమ్మా, ఒకవేళ ఇంట్లోకి వెళ్ళిపోతే